ప్రభావతి అస్తమానం నిద్ర లేచినప్పటి నుంచి బాలుని మీనాని తిట్టడమే పనిగా పెట్టుకుంటుంది. మీనాని ఘోరంగా అవమానిస్తూ ఉంటుంది పెళ్లిలో. అదంతా చూసిన బాలు ఊరుకుంటాడా? అసలు నీకెవరిచ్చారు హక్కు నా భార్యని అనడానికి అంటూ ఎదురు తిరుగుతాడు. అంతేకాదు పెళ్ళి ఆపడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు బాలు. అసలు నా భార్య విషయంలో నీవేంట్రా అంటూ మనోజ్ వస్తాడు. ఎవరు ఏం చేస్తారో చూస్తా అంటూ తాళి కడతాడు. ప్రభావతి అయితే ఇంకా బాగా రెచ్చగొడుతుంది మనోజ్ని, నువ్వు కట్రా ఏం చేస్తాడో చూద్దామని. అయితే తాళి కట్టే కరెక్ట్గా ఆ టైంకి బాలు తాళిని లాక్కొని వచ్చేస్తాడు. ఎలా కడతావో చూడు అని. అప్పుడు మనోజ్ ఏమో బాలు మీదకి వెళ్తాడు, కాలర్ పట్టుకొని చిన్నప్పటి నుంచి చూస్తున్నాను, నువ్వు ఎన్ని మాట్లాడినా కూడా నేను కామ్గానే ఉన్నాను, ఏంట్రా అసలు నీ గొడవ, ఏంట్రా నీ బాధ అంటూ వాళ్ళిద్దరూ గొడవ పడుతూ ఉంటారు. ఇక ప్రభావతి కూడా కావాలని రెచ్చగొడుతూ ఉంటుంది మనోజ్ని అలాగే బాలుని. మీనా ఏమో వద్దండి శుభమాన్ పెళ్లి జరుగుతూ ఉంది వద్దు అంటుంటే, ఈ టైంలో నువ్వు చెప్పినా కాదు ఆ దేవుడు చెప్పినా కూడా నేనైతే వినను అంటూ బాలు కూడా గొడవ పడుతూ ఉంటాడు. సతీ ఎంత చెప్పినా కూడా బాలు వినిపించుకోడు. మొత్తానికి అన్నదమ్ముల మధ్యన పెద్ద గొడవే మొదలైపోయింది. మరి ఈ గొడవ సర్దుమణుగుతుందా లేదా, రోహిణితో మనోజ్ పెళ్ళి అవుతుందా లేదనేది కమింగ్ ఎపిసోడ్లో చూద్దాం.